టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు పంచాంగం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంచాంగాన్ని రోజు వినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శాస్త్రం చెప్పింది తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము వినడం వల్లే ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పింది. కాబట్టి మీరు రోజు పంచాంగాన్ని వినాలి. ఈరోజు 20వ తారీఖు 12 నెల 2025 శనివారము. స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము. అయితే ఈరోజు విశేషంగా బ్రాహ్మీ ముహూర్తము ఉదయము తెల్లవారి 4:13 నుండి తెల్లవారి 5:13 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 6:26 నుంచి ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 5:30కి ఉంటుంది. అయితే ఈరోజు తిథి విశేషంగా శుక్ల పాడ్యమి పూర్తిగా ఉంది. ఆ తర్వాత నక్షత్రము మూల నక్షత్రము రాత్రి 1:32 వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వాషాఢ వస్తుంది. దాని తర్వాత యోగము, ఈ యోగము మధ్యాహ్నం 3:15 నుంచి ఉంటుంది. అయితే కరణము ఇది నాగవము ఉదయం 8:57 వరకు ఈ యొక్క కరణము ఉంది. దాని తర్వాత భవకరణము వస్తుంది. అయితే ఈరోజు శుభ సమయము ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. ఆ తర్వాత రాహుకాలము చాలా విశేషము. రాహుకాలము ఉదయం 9 నుంచి ఉదయం 10:30 వరకు ఈ యొక్క రాహుకాలం ఉంటుంది. ఆ తర్వాత మీకు యమగండం ఉంటుంది. మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ యమగండం ఉంటుంది. ఆ తర్వాత వర్జము ఉదయం 7:46 నుంచి ఉదయం 9:22 వరకు ఉంటుంది. దాని తర్వాత పునః రాత్రి 11:45 నుంచి రాత్రి మళ్ళీ 1:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత అమృత ఘడియలు రాత్రి 6:25 నుండి రాత్రి 8:11 వరకు ఈ యొక్క అమృత ఘడియలు ఉన్నాయి. అయితే ఇదంతా పంచాంగము. ఈరోజు దిన విశేషం ఏంటంటే పాడ్యమి రోజు విశేషంగా ఏం చేయాలంటే, ఇది అనారోగ్యానికి సంబంధించినటువంటి మూలం. అంటే అనారోగ్యం బాగా ఉన్నటువంటి వాళ్ళు, శారీరక సమస్య ఉన్నటువంటి వాళ్ళు అశ్విని దేవతల్ని పూజించడం వల్ల పాడ్యమి రోజు ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంది. అయితే అశ్విని దేవత చిత్రపటాలు దొరికే అవకాశం ఉండదు కాబట్టి, దొరకకపోవచ్చు కాబట్టి అందుబాటులో ఎక్కడైనా రాగి చెట్టు ఉంటే రాగి చెట్టు కింద చిన్నగా అశ్విని దేవతలు అని రాసి ఆ పేపర్ మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆవు నెయ్యి దీపం పెట్టి 9 ప్రదక్షిణలు వేయండి. మీకు శారీరక బాధ పూర్తిగా తగ్గిపోతుంది. ఇది విశ్వాసంతో చేయండి, ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. శుభం. అయితే ప్రేక్షకులందరికీ విన్నపము, మీకు ఈ పంచాంగం పెట్టడం వల్ల మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. లేదా మీకు ఏం కావాలో మళ్ళీ నాకు ఒకసారి అడిగి ఈ యొక్క విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. విశేషం ఏంటంటే మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దాని తర్వాత అందరూ కూడా దీన్ని లైక్ చేయండి. లేదా మీకు ఏం కావాలో అదే చెప్తే అప్పుడు లైక్ చేస్తారో అదే చెప్పే ప్రయత్నం చేస్తాను. శుభం.